యాండి 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ఏ ఏ సమయాల్లో పూజ చేస్తే ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొందగలుగుతామో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ఇది మా సబ్స్క్రైబర్స్ అందరి నుంచి మనకు వచ్చిన ఒక క్వశ్చన్. తప్పకుండా అమ్మా. ముందుగా యూట్యూబ్ కుటుంబీకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తు మొత్తానికి కూడా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తూ శివరాత్రి, దీనినే మనం మహాశివరాత్రి అని కూడా అంటాం. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మహా అనేటటువంటి ఒక శబ్దం పడింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇంకా దానిని మించింది లేదు అని అర్థం. మహా అంటే అంత గొప్పది అని అర్థం. అంటే ఒక రకంగా గొప్పలకే గొప్ప, ఇంకా దాన్ని మించింది లేదు గొప్పదనంలో అని అర్థం. మహాశివరాత్రి అనే ఎందుకంటాం మనం అంటే, జగత్తు మొత్తానికి కూడా లింగ రూపంలో దర్శనమిచ్చినటువంటి రోజు శివరాత్రి. చతుర్దశి తిథి రోజున అర్ధరాత్రి సమయంలో శివుడు లింగాకారంలో ఆవిర్భవించినటువంటి తిథినే మనం శివరాత్రిగా చేసుకుంటాం. ఒక్కటి గమనించమ్మా, లోకానికి గురువులైనటువంటి వాళ్ళు వాళ్ళ జననం ఎప్పుడైనా చూస్తే మనం గమనిస్తే రాత్రి సమయందే ఉంటుంది. మనకి లోకానికి గురువులు అయినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే, బాగా పేరొందిన వాళ్ళు ఇద్దరు. ఒకడు శివుడు, రెండోది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి జన్మం ఎప్పుడు జరిగింది? కృష్ణాష్టమి రోజున. అది కూడా అర్ధరాత్రే, రాత్రి సమయంలోనే జరిగింది. అది కూడా శివరాత్రి, ఇది కూడా రాత్రి సమయం అందే జరుగుతుంది. దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే, రాత్రిపూట ఎందుకు పుట్టారండి? గురు, ముందు దాని అర్థం తెలుసుకున్నాం అనుకోండి, దీనికి అర్థం తెలుస్తుంది. గురు అంటే, గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు, చీకటిని పారద్రోలేవాడే గురువు. ఏ రకంగా? అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకొచ్చేవాడే గురువు. అటువంటి గురువుల యొక్క ఆవిర్భావం రాత్రి యందే జరుగుతుంది. శ్రీకృష్ణుడు కానివ్వండి, శివుడు కానివ్వండి. అంటే కృష్ణం వందే జగద్గురు అన్నట్లుగా కృష్ణుడు ఒక గురువు అయితే, దక్షిణామూర్తి అవతారంలో శివుడు ఆది గురువు. అవునమ్మా? అలాగా అంటే, నాయన అజ్ఞానాంధకారములనేటటువంటి చీకటి నుంచి భక్తి మోక్షాలనేటువంటి జ్ఞానం వైపుకి మీరు వెళ్ళాలి అనేటటువంటి వివరణ తెలియచేస్తుంది. గురువు చెప్తేనే కదా శిష్యుడు పాటించేది. అటువంటి గురువు ఏది అజ్ఞానం ఏది జ్ఞానం అనేది తెలియచెప్పడంలో గురువు దిట్ట. అటువంటి గురువుల యొక్క ఆవిర్భావం ఎప్పుడూ కూడా అత్యవసర సమయాల్లోనే జరుగుతుంది. అలాంటి ఒక సందర్భం ఈ శివరాత్రి. ఏమ్మా, ఇంకా ఈ శివరాత్రి రోజున ఏం చెయ్యాలి అంటే, ముఖ్యంగా చక్కగా ప్రాతకాలంలోనే లేచి స్నాన సంధ్యావందనాలన్నీ కూడా పూర్తి చేసుకుని, వారి వారి ఆచార సంప్రదాయాలను బట్టి ఇంట్లో పూజ గావించుకుని, దగ్గరలో శివాలయాలు ఉంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని, చక్కగా ప్రాతకాలంలో వీలైతే అభిషేకం చేసుకుని ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చమ్మా. ఇంకా ఆ రోజు మొత్తం కూడా ఉపవసించాలి. ఉపవాసం అంటే నేను మీకు చాలా వీడియోల్లో చెప్పా. ఉపవాసం అంటే కడుపు మార్చుకోమని కాదు. ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, ఆవాసం అంటే నివసించడం. దేనికి దగ్గరగా నివసించడం? భగవన్ నామానికి దగ్గరగా నివసించడం, భగవంతుడికి దగ్గరగా నివసించడం. మీరు ఉపవసించాల్సింది భగవంతుడితో, పదార్థాన్ని కాదు, భగవంతుణ్ణి. నాయన నీవే దిక్కు, నీవు తప్ప వేరేది లేదు అన్నంతగా ఆయన్ని ఆ రోజు ఆరాధించాలి.
ఆ రకంగా ఉపవాసం చేస్తూ శివరాత్రిలో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే జాగరణ. ఉమ్, జాగరణ అంటే మేల్కొని ఉండటం. ఉమ్, దేనికి మేల్కొని ఉండటం? ఏమండి, నిద్ర రాకపోతే రోగాలు వస్తాయి కదండి. వస్తాయి, కానీ నిద్ర లేకుండా కూడా ఆరోగ్యాన్ని చూసుకునే విధానాలు ఉన్నాయి. ఓకే. దాన్ని జాగరణతో కలపాలి. ఉమ్, ఏమిటయ్యా అవి అంటే, లింగోద్భవ కాలం జరుగుతుంది కదమ్మా. అవును. అంటే 11 గంటల 59 నిమిషాల ఇన్ని సెకండ్లకు అని చెప్పి లింగోద్భవ కాలం జరుగుతుంది. అవును. ఆ లింగోద్భవ కాలం నుంచి లింగోద్భవ కాలానికంటే ముందే స్నానం చేసి ఉమ్, ఆ లింగోద్భవ కాలంలో దేవతా మందిరం వద్ద కూర్చుని ఆ, శివుణ్ణి దర్శిస్తూ ఉమ్, శివుణ్ణి ఆరాధిస్తూ ఓకే. అభిషేకం చేసుకుంటే, అది కూడా రుద్రంతో, రుద్రంతో అభిషేకం చేసుకోవాలి లింగోద్భవ కాలంలో రుద్రం వచ్చిన వాళ్ళు. వచ్చిన వారు. ఓకే. రుద్రం రాని వాళ్ళు ఉన్నారనుకో, దానివల్ల ఇబ్బంది ఏం లేదమ్మా. చక్కగా ఓం నమ శివాయ అనేటటువంటి షడక్షరీ మంత్రంతో మీకు వీలైనంత సేపు, ఎంత ఎక్కువసేపు చేసుకుంటే దాని ఫలితం అంత ఉంటుంది. ఓకే. ఏమ్మా, లింగోద్భవ కాలంలో రుద్రం వచ్చిన వారైతే రుద్రంతో, రుద్రం రాని వారైతే ఓం నమ శివాయ అనే మంత్రంతో అభిషేకం చేసుకుంటే దాని వల్ల వచ్చేటువంటి ఫలితం మాటల్లో చెప్పలేదు. ఓకే. ఏమ్మా, ఓకే. శివుడు బోళాశంకరుడు. ఏమి లక్షలు ఖర్చు పెట్టక్కర్లా, కొన్ని కోట్లు ఖర్చు పెట్టక్కర్లే, లక్షలు ఖర్చు పెట్టక్కర్లే, వేలుతో పని లేదు, వందలతో పని లేదు. అసలు మీకు కావాల్సింది ఏంటి? శివుడి దగ్గరికి ఒక చిన్న గ్లాసులో నీళ్లు, ఒక మారేడు దళం భక్తి. పట్టుకొచ్చి భక్తి పూర్వకంగా, శివుడనే కాదమ్మా, మీరు ఎవరికి పూజ చేసినా ప్రధానంగా ఉండవలసింది భక్తి. అది లేకుండా మీరు ఎంత ఖర్చు పెట్టినా, పూజ దగ్గర ఎంత ఆడంబరాలు చేసినా అవి భగవంతుడి వరకు చేరవు. ఓకేనమ్మా, అవి భగవంతుడి వరకు చేరవు. ఓకే. భక్తి అనేది ప్రధానమైనది పూజలో. కాబట్టి భక్తి పూర్వకంగా, నాయనా నాకు ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో దుఃఖాలు ఉండొచ్చు, కానీ వాటన్నింటిని అధిగమించే శక్తి నువ్వు నాకు ఇస్తున్నావు. Yes. అందుకు కృతజ్ఞతగా నేను నిన్ను పూజించుకుంటున్నాను స్వామి. కృతజ్ఞతా భావంతో, ఆ కృతజ్ఞతా భావం లేనివాడు వాడు బ్రతికుండే అనవసరం. ఇంకా Yes. ఆ కృతజ్ఞతా భావంతో భగవంతుని పూజించాలి మనం. అట్లా ఒక గ్లాసు నీళ్లు పోసి ఒక మారేడుదళం పెట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ గనక మనం ఆ లింగోద్భవ కాలంలో చేసుకోగలిగితే అసలు అది మాటల్లో కూడా వర్ణించలేనటువంటి విధంగా ఉంటుంది. Yes. కాబట్టి భగవంతుడి విషయంలో భక్తి ప్రధానమైనది. కాబట్టి భక్తి లోపించకుండా మీరు పూజ చేసుకోండి. ఇది తెచ్చామా, అది తెచ్చా, పూజ దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యో కొబ్బరికాయలు తేలేదు, అయ్యో అరటిపళ్ళు తేలేదు, అయ్యో పూలు తేలేదు, ఇవన్నీ అనవసరం. అవన్నీ పక్కన పెట్టేయండి. పూజ దగ్గర కూర్చున్నాము అంటే మీకు ఏం లేకపోయినా భక్తి ఒకటి ఉంటే చాలు. మీకు ఈ పైన చేసుకునేవన్నీ మన ఆడంబరాల కోసమే, అది గుర్తుపెట్టుకోండి. ఏమా, నువ్వు కొబ్బరికాయ కొట్టకపోతే శివుడికి తెల్లారదా? చెప్పండి. మీరు అరటిపళ్ళు పెట్టకపోతే శివుడికి తెల్లారదా? కానీ ఎందుకు పెడుతున్నావు? మనం తినడానికి ఇస్తున్నాడు కదా, మనకి తినడానికి అన్ని లోటుపాట్లు లేకుండా చూస్తున్నాడు కదా. అందువల్ల ఏదో మనకి తోచినంతలో, మనం చేయగలిగినంతలో పెడుతున్నాం. అందుకు కృతజ్ఞతగా పెడుతున్నాం అవి. అంతే తప్ప నువ్వు పెట్టకపోతే నీ పూజ ఫలించదు అని కాదు. ఏమ్మా, కాబట్టి అటువంటివన్నీ పక్కన పెట్టేసేయండి. భక్తిపూర్వకంగా పూజ చేసుకోండి ప్రధానంగా. ఏమ్మా, శివుడు అంటేనే, శివ అనే శబ్దమే మంగళకరం. శివ అంటేనే మోక్షం, శివ అంటేనే ముక్తి, శివ అంటేనే ఆనందం. ఎన్నో సకల శుభ గుణాలకు శివుడు ఆలవాలం అయినటువంటి వాడు, సుగుణాతీతుడు. కానీ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా శివ పూజ చేస్తున్నాము అంటే నుదుటిన త్రిపుండ్రములు ఉండాలి. అంటే 3 రేఖలుగా భస్మాన్ని ధరించాలి. ఈ భస్మాన్ని నుదుటినే ఎందుకు పెట్టుకుంటున్నాం? మనం అడ్డంగానే ఎందుకు పెడుతున్నాం? ఆలోచించండి. మన నుదుటి రేఖలు ఎలా ఉంటాయి? ఇలా కొంచెం నుదుటిని కొంచెం ఇలా చిట్లించండి, ఇక్కడ అడ్డంగా రేఖలు కనబడతాయి, నుదుటి రేఖలు అంటారు.
నీ నుదుటి రేఖలో ఉన్నటువంటి నీ తలరాతను కూడా మార్చగలిగేటటువంటి శక్తి ఈ త్రిపుండ్రములకు ఉంటుంది. బా అది నువ్వు పెట్టుకునేటప్పుడు భగవద్ ధ్యానం చేసుకుంటూ పెట్టుకుంటున్నావా, నీ షోయింగ్ల కోసం పెట్టుకుంటున్నావా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఎస్ కాబట్టే భక్తిపూర్వకంగా ఓం నమ శివాయ అనే మంత్రంతో గాని, లేదా త్రయంబకం మంత్రం వస్తే త్రయంబకం భజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకమేవ వందనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ అని గాని, లేదా సద్యోజాత మంత్రంతో గాని, లేదా త్రియాయుష జమదగ్ని మంత్రంతో గాని మనం ఈ త్రిపుండ్రములను ధరించుకోవచ్చు. ఓకే ఎందుకంటే నా రుద్రేణ మర్చయేత్ అంటే నీవు రుద్రుడు కానిదే రుద్రుని పూజించడానికి వీల్లేదు. ఓకే కాబట్టి శివ సంబంధితమైనటువంటి ఏదో ఒకటి నీ శరీరం మీద ఉండాలి. ఎందుకంటే నువ్వు శివుడుగా అయితేనే కానీ శివుడిని కొలవకూడదు. కాబట్టి రుద్రాక్షలైనా ధరించాలి, నుదుటిన భస్వధారణైనా ఉండాలి. అది స్ఫటికమాల ఉండండి, లేదా రుద్రాక్షమాల ఇవ్వండి, ఏదైనా సరే శివ సంబంధితమైనటువంటివి మీరు మెడలో ధరించాలి. ఏమా ఆ రకంగా ధరించి మీరు శివాభిషేకం చేసుకోండి. మన నుదుటిన భస్మధారణ ధరిస్తాం కదా, అవునమ్మా. ఎందుకు భస్మాన్ని మాత్రమే ధరించాలి? మనం ఎంత గొప్పగా అయినా బ్రతకచ్చు, కొన్ని వేల కోట్లు సంపాదించవచ్చు, పేరు కోసం ప్రాకులాడచ్చు, అవును, గొప్ప పేరుతో కూడా బ్రతకచ్చు. అవును. అదే సమయంలో ఇంకొక చోట తినడానికి అన్నం కూడా ఉండకపోవచ్చు, అవును, కట్టుకోవడానికి బట్ట కూడా ఉండకపోవచ్చు, ఉండటానికి గూడు కూడా ఉండకపోవచ్చు, అవును, ఒకే సమయంలో. అవును. కానీ ఇటు 100 కోట్ల ఆస్తిపరుడైనా, అటు కూటికి లేనివాడైనా చివరికి వెళ్ళేది ఎక్కడికి? శ్మశానానికి. శ్మశానంలో ఏమవుతారు? బూడిదవుతారు. బూడిదవుతారు. అవును. ఇంత సంపాదించినా చివరికి మిగిలేది ఏమిటి? ఓకే. ఇంత సంపాదించినా, ఇంత గొప్పగా బ్రతికినా చివరికి నీకు మిగిలేది ఏమిటి? బూడిద. బూడిద. అది శ్మశానంలో ఉన్నంత వరకు బూడిద. ఆ బూడిదను పట్టుకొచ్చి శివాభిషేకం చేస్తే భస్మం అవుతుంది. అది ఆ భస్మాన్ని నువ్వు ధరిస్తా, అది విభూది అవుతుంది. నాయనా, నీ శరీరానికి ఎన్ని సోకులు అద్దినా, ఎంత గొప్పగా బట్టలు ధరించినా, ఎన్ని సెంటులు కొట్టినా, నువ్వు ఎంత గొప్పగా బ్రతికినా చివరాఖరికి నువ్వు అవ్వాల్సింది భస్మమే. కాబట్టి నువ్వు అది తెలుసుకుని భస్మాన్ని ధరించు అనేటటువంటిది తత్వం. భస్మం ధరించడంలో ఉన్నటువంటి తత్వం. ఓకే. త్రినేత్రుడు అంటారు కదా పరమేశ్వరుణ్ణి. అవునమ్మా. త్రినేత్రుడు అంటే అసలు అది దేనికి సూచిక? త్రినేత్రుడు అంటే అందులోనే ఉంది కదా అర్థం, 3 కన్నులు కలవాడు అని. 3 కన్నులు అంటే మామూలుగా ప్రతి మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 కళ్ళు. 2 ఉంటాయి. శివుడికి 3వ కన్ను ఉంటుంది ఇక్కడ. దాన్ని జ్ఞానాగ్ని అంటారు, జ్ఞాన నేత్రం అంటారు. అంటే ఇప్పుడు మన లెక్క అంటే ఒక కన్ను సూర్యుడు అయితే ఒక కన్ను చంద్రుడు, ఇంకో కన్ను జ్ఞానాగ్ని, అగ్ని స్వరూపం. ప్రతి మనిషికి కూడా సూర్యుడి యొక్క సంబంధించి ఆరోగ్యం ఉండాలి, చంద్రుడి యొక్క కళలకి సంబంధించి జీవన కళ అనే ఒకటి ఉంటుంది మనిషిలో. ఆ జీవన అనేటటువంటి కళ ప్రతి మనిషిలోనూ ఉంటేనే వాడి జీవనం సాగుతుంది అందంగా. అటువంటి జీవన కళ గాని, అగ్ని తత్వం ప్రతి మనిషిలో కూడా అగ్ని అనేది పునీతం చేస్తుంది శరీరాన్ని. అటువంటి పునీతమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి అగ్ని గాని, ఈ 3 కూడా ప్రతి మనిషికి ఉండాలనేటటువంటి తత్వం ఆ త్రినేత్రంలో దాగి ఉన్నటువంటి తత్వం. త్రినేత్రంలో దాగి ఉన్న అర్థం ఇది. త్రినేత్రంలో దాగి ఉన్న అర్థం. ఓకే, ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. అలాగే పాము. పాము అంటే భోగం అని ఒక అర్థం వస్తుంది. ఓకే. భోగభాగ్యాలు అంటారు కదా. అవును. ఎవరికైనా భోగభాగ్యాల్లో తొలతూగుతున్న వాడికి మనసు ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న సమయంలో అహంకారం అనే ఒకటి కమ్మేస్తుంది పొరని. అవును. నాయనా, నువ్వు ఎంత సంపాదించావో ఆ సంపాదన ఎక్కువ అవుతున్న కొద్దీ అది నీకు పాము పడగలాంటిది, ఎప్పటికైనా నిన్ను కాటేస్తుంది. కాబట్టి
నువ్వు నువ్వు ఉన్నది పాము పడగ పైన అని చెప్పి ఆలోచింపజేసుకునేలాగా చేసేది పాము. ఓకే. కాబట్టి నాయన నువ్వు డబ్బు అనే పడగ మీద ఉన్నావు, అహంకారం అనేటటువంటి పడగ మీద ఉన్నావు, అది ఎప్పటికైనా నిన్ను కాటేస్తుంది. కాబట్టి శాంతన చిత్తంతో ఉండు, ఓకే. అహంకారాన్ని విడిచిపెట్టు, శాంతన చిత్తంతో ఉండు. డబ్బుందన్న అహంకారం పనిచేయదు. డబ్బు అనేది ఎంత మిత్రత్వాన్ని చేకూరుస్తుందో అంతే శత్రుత్వాన్ని పెంచుతుంది. ఎస్. కాబట్టి పాము దగ్గర నువ్వు ఎంత భద్రంగా ఉంటావో డబ్బు అనే వాటి దగ్గర కూడా అంతే భద్రంగా ఉండాలి నువ్వు. ఎస్ అమ్మా. ఎస్. కాబట్టి పాము పడగలాంటిది డబ్బు, దాంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని అర్థం. ఓకే, ధన్యవాదాలండి. చాలా చాలా బాగా వివరించారు. మేము కూడా మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని ఆయన ఆశీస్సులు మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. తప్పకుండా అమ్మా.